కథలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీస్ అన్ని మా టీం చాలా కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నారు. వీటి వెనుక ఒక రైటర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఎడిటర్, సౌండ్ డిజైనర్, ఇంకా మా దండోరా టీం ఉన్నారు. మీరు జస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేస్తే మేమింకా ఉత్సాహంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని మీ ముందుకు తీసుకొస్తాం. చాలా మంది కథ వింటున్నారు, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు కథ రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 20. ప్రేమ లేదు, అంతా డబ్బే. డ్రాయింగ్ ఎక్స్పర్ట్ వేసిన డ్రాయింగ్ చేతిలో పట్టుకుని ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకోవడం ఈజీ అనుకున్నాడు పురుషోత్తం. మరోపక్క ఆద్య ఎంత వెతికినా ఎవరు ఎందుకు తన ఫ్యామిలీని చంపారో తెలుసుకోలేకపోయింది. కాని అందర్నీ చంపటానికి గల కారణం ఆస్తి దక్కించుకోవటం కోసమే అని మాత్రం తెలుసుకుంది. అందుకే తనకి యాక్సిడెంట్ అయినట్టుగా అందర్నీ నమ్మించి ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్లినట్టుగా రాజేశ్వరీదేవితో చెప్పించి తనలా ప్లాస్టిక్ సర్జరీ చేయించిన స్వీటీని ప్యాలెస్కి పంపింది. కలుగులో ఉన్న ఎలుకను బయటికి తీయాలంటే పొగ పెట్టాల్సిన టైం వచ్చింది అనుకుంది ఆద్య. కాని ప్యాలెస్లో సీసీ ఫుటేజ్ గమనిస్తున్న ఆద్యకి స్వీటీ ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించింది. వెంటనే తన మైండ్లో జరిగిన ఈవెంట్ ని రివైండ్ చేసుకుంది. పెళ్లి మండపంలో స్వీటీ లేదని రాజేశ్వరీదేవి వెళ్లటం గుర్తుకొచ్చి స్వీటీ గురించి తెలిసిన పర్సన్ మాత్రమే ఈ పజిల్ సాల్వ్ చేయగలరని గుర్తొచ్చి లిజాకి కాల్ చేసింది. లిజా కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో అసహనంగా ఫోన్ పక్కన పడేసి, నిజాన్ని తెలుసుకునేంత వరకు నిన్ను వదలను స్వీటీ అని అనుకుంది ఆద్య. ఇదిలా ఉంటే రిత్విక్ తన ఛాలెంజ్ గెలవటం కోసం ఆది ఇంట్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యి సీతామహాలక్ష్మి గారిని అప్రోచ్ అయ్యి ఆ ఇంట్లో సెటిల్ అవుతాడు. ఆదికి రిత్విక్ మధ్య ఉన్న ఛాలెంజ్ గురించి తెలియని సీతామహాలక్ష్మి చాలా రోజులకి ఇంటికొచ్చిన రిత్విక్కి మర్యాదలు చేయటంలో పడుతుంది. హాల్లో కూర్చొని ఇల్లంతా కలే చూస్తున్నాడు రిత్విక్. ఆది తన మరదల గురించి పురుషోత్తాన్ని అడుగుతాడు. పురుషోత్తం చేతులు నలుపుకుంటూ, ఆది సార్, ఆ అమ్మాయి గురించి వైజాగ్లో ఎంత వెతికినా రిజల్ట్ రాలేదు సార్ అని అన్నాడు. నీకు కొంచెమైనా బ్రెయిన్ ఉంటే వైజాగ్లో కాకుండా స్టేట్ మొత్తం వెతుకుతావు అని అన్నాడు ఆది. అంటే నాకు బ్రెయిన్ లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా సార్ అని అడిగాడు పురుషోత్తం. లేదు, డైరెక్ట్ గానే చెప్పాను అని అన్నాడు ఆది. పురుషోత్తం బిక్కమొహం వేసి, ఆ వీడియో వల్లే ఇంకా రిజైన్ చేయకుండా పనిచేస్తున్నా అనుకుంటూ బయటికి వెళ్లాడు. ఆది ఆఫీసులో తనకి ఏం పని లేకపోవడంతో స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్లాడు. హాల్లోనే దర్శనమిచ్చిన రిత్విక్ ని చూసి, వీడప్పుడే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా అని చిరాకుగా ఫేస్ పెట్టాడు. అప్పుడే వచ్చిన సీతామహాలక్ష్మి, నీ ఫ్రెండ్కి నువ్వే నీ భార్యని పరిచయం చేస్తావని పిలవలేదురా, నీ భార్యని పిలిచి రిత్విక్ కి పరిచయం చేయి అని అంది. ఆది తనకొస్తున్న నవ్వును ఆపుకొని ఆద్యా అని పిలిచాడు. ఆ పిలుపు హాల్ దాటి బయటకు కూడా వెళ్లలేదు. రిత్విక్ ఆది ఓవర్ యాక్షన్ ని చూస్తూ వస్తున్న కోపాన్ని చిరునవ్వు వెనక పట్టి అదిమాడు. ఆది ఇంకొన్నిసార్లు పిలిచేసరికి, నిజం చెప్పాలంటే అరిచేసరికి ఆద్య బయటకొచ్చింది. రిత్విక్ ని అక్కడ చూసిన ఆద్యకి ఇతనిక్కడేంటి అని డౌట్ వస్తే ఆది భార్య స్థానంలో ఉన్న ఆద్యని చూసి రిత్విక్ కి దాదాపు గుండె బద్దలవుతుంది. ఆది రిత్విక్ ని చూస్తూ, రే, తినే నా భార్య మిస్సెస్ ఆద్య వడ్లమూడి అని పరిచయం చేశాడు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఆద్య అలానే ఉంది. తనకి ప్రపోజ్ చేసిన రిత్విక్ ఈ ఆది ఫ్రెండా అని మనసులో అనుకుంది. రిత్విక్ లేని నవ్వుని ఎలా చూపాలో తెలియక మొహమాటానికి సీతామహాలక్ష్మి ఉందని హలో అని ఆది వైపు తిరిగి, ఇంతకీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నారా, ఎవరికి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు అంటే నీ పెళ్లి మీద ఏదో డౌట్ కొడుతుందిరా అని సీతామహాలక్ష్మికి అనుమానం తెప్పించేలా కావాలని అన్నాడు రిత్విక్. ఆది వెంటనే రియాక్ట్ అయ్యి, జోకులాపరా, నేను ప్రేమలో ఉన్నానని ముందు చెప్పింది నీతోనే కదా, నువ్వే కదా లేట్ చేయకుండా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది అని రిత్విక్ భుజం మీద చెయ్యి వేసి నొక్కుతూ అన్నాడు ఆది. ఆ మాటకి సీతామహాలక్ష్మి కిచెన్లోకి వెళ్లి వంట చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి ప్రవర్తన తేడాగా ఉందని గమనించిన ఆద్య తన రూంలోకి వెళ్లిపోయింది. కట్ చేస్తే, వైష్ణవి లే, నిద్రలే అని లేపుతుంది వైష్ణవి కజిన్ మీరా.
నిద్రపోతే కదా లేవటానికి మీరా? రాత్రంతా ఆ డౌట్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నావా అని అడిగింది మీరా. లేదు, ఆ శనిగాడి గురించి ఆలోచిస్తున్నా అని అంది. ఏ శనిగాడు అని వింతగా చూసింది మీరా. అదే నీకప్పుడప్పుడు చెప్తూ ఉంటాగా, ప్రణవ్ అనే టీచర్ గురించి, వాడు అని అంది వైష్ణవి. అర్థం కాల. ప్రేమంటే నీకు నచ్చదు కదా అని మీరా అంది. ఇప్పటికీ అదే ఫీలింగ్. బట్ ఎందుకో వాడు నా ఆలోచనని డిస్టర్బ్ చేస్తున్నాడు. కొద్ది కొద్దిగా నా మనసులోకి ఎంటర్ అవుతున్నాడు. వాడికి నా మనసులో చోటివ్వడం నాకే నచ్చడం లేదు అని అంది వైష్ణవి. బాగుంది నీ వరుస. ఈ విషయం జూలీగడికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అడిగింది మీరా. వాడు నా పెట్ కదా, నేను ప్రేమిస్తే వాడు కూడా ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు అని అంది వైష్ణవి. నీ కర్మ, ఎలానో పడు. మా అమ్మకి తెలిస్తే మా అన్నకి నిన్ను వెంటనే కట్టబెడుతుంది. ఆ సిచ్యుయేషన్ రాకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకో. యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. ప్రేమని ఆపటం కూడా పాపమే. అతని మంచివాడైతే ఒప్పేసుకో అని ఒక ఉచిత సలహా ఇచ్చేసి వెళ్లిపోయింది మీరా. వైష్ణవి ఆలోచనలో పడింది. ఇక మరోపక్క బామ్మా, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళింది ఆద్య. సీతామహాలక్ష్మి కూడా వెనకే వెళ్దామనుకుంది. కాని తను ప్రశాంతత కోరుకుంటుంది అని అర్థమై సైలెంట్ గా ఉండిపోయింది. గుడికి వెళ్లిన ఆద్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ, నేను నా గురించి నిన్నేమీ కోరుకోవడం లేదు. నా వాళ్ళని చంపిన వాళ్ళని నాకు చూపించు అని కోరుకుంది. ఒక చల్లని స్పర్శ ఏదో తనని తాకటంతో కన్నీళ్లు దాచుకున్న కళ్ళు పైకి చూశాయి. ఆది వల్ల మనశ్శాంతి లేక గుడికొచ్చిన విశాలాక్షికి ఆద్య ఏడుస్తూ కనిపించడంతో భుజంపై చేయివేసింది. ఆమె ఎవరో తెలియకపోయినా ఆమె చూపించిన ఆప్యాయతకి మనసులో బాధ కరిగి కన్నీళ్లుగా పొంగి వస్తుంటే బలవంతంగా ఆపుతుంది ఆద్య. అక్కడే ఉంటే ఏడ్చేస్తానని అనిపించి గుడి నుండి బయటికి వెళ్లిపోయింది. విశాలాక్షికి చాలా బాధగా అనిపించినా ఏమీ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే పురుషోత్తం పట్టుబట్టి వెతకటంతో ఆది మరదలి ఆచూకీ తెలిసింది. ఆ డ్రాయింగ్ ద్వారా ఓటర్ లిస్టు వెతికితే వివరాలు తెలిసాయి. ఆమెనా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి గుంటూరు వెళ్ళాలి. అదే విషయాన్ని ఆదికి చెప్పాడు పురుషోత్తం. వెంటనే వెళ్లి ఆ అమ్మాయిని వైజాగ్ తీసుకొచ్చే, అక్కడెవరైనా నిన్ను ఆపుతారేమో, పోలీసుల్ని పట్టుకెళ్ళు అని చెప్పాడు ఆది. పురుషోత్తం ఆదిని తిట్టుకుంటూనే వైజాగ్ బయలుదేరాడు. పురుషోత్తం నుండి బెదిరింపులు తగ్గిన రితిమకి ఇంకా ఎందుకో భయం వెంటాడుతూనే ఉంది. ఆద్య కూడా ఈ మధ్య ఇంటికి రావటం లేదు. ఆస్తి మీద ఆశతో ఆదిని ప్రేమించింది. కాని ఇప్పుడు రితిమకి ఆస్తి కాకుండా నిజమైన ప్రేమ కావాలి అనిపిస్తోంది. ఆ ప్రేమ పురుషోత్తం దగ్గర దొరకదని తెలుసు. తన కన్నీళ్లు పట్టించుకోకుండా తన శరీరాన్ని అనుభవించాడు. తనకి ప్రేమ పంచుతాడు అనుకోవడం భ్రమ. అసలు ఆ రోజు తను ఎందుకలా బిహేవ్ చేసిందో తెలుసుకోవాలి అనుకుంది రితిమ. ఒక్కతే ఆ పజిల్ సాల్వ్ చేయలేను అనిపించడంతో తప్పక వంశీ హెల్ప్ అడిగింది రితిమ. ఇన్నాళ్లు రితిమ తనలో తనే కుమిలిపోవటం చూసిన వంశీ బెట్టు చేయకుండా సహాయం చేయటానికి వెంటనే ఒప్పుకున్నాడు. ఇక రిత్విక్ విషయానికొస్తే రిత్విక్తో చాలాసేపు గొడవపడి ఆది చిరాగ్గా మొహం తిప్పుకొని విసురుగా బయటికి వెళ్లిపోయాడు. సీతామహాలక్ష్మి ఆది గురించి బాధపడుతుంటే ఆమె భుజంపై చేయివేసి, కొన్ని గాయాలకు కాలమే మందుగా మారుతుంది సీత, అంతవరకు ఓపిక పట్టాలి అని అన్నాడు రామచంద్రమూర్తి. నా ఊపిరి ఆగేలోగా అయినా ఈ ఇల్లు సంతోషాలతో నిండుతుందా అన్నట్టుగా చూసి తన గదిలోకి వెళ్లిపోయారు సీతామహాలక్ష్మి. భారంగా నిట్టూర్చి, నీ మౌనంలోని ప్రశ్నలకు ఆది మనసులోని సమాధానం దొరుకుతుంది. కాని వాడి మనసుని కరిగించి ఇదంతా మామూలు చేయటం ఒక్క ఆద్య వల్లే అవుతుంది. మొన్నటి వరకు వాడికి డబ్బు పిచ్చి ఉండేది. ఇప్పుడే ఆ డబ్బు పిచ్చి మెల్లగా తగ్గుతుంది. తగ్గని అని మనసులో అనుకున్నాడు రామచంద్రమూర్తి. ఇక ఆద్య ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూనే ఆది కోసం ఎదురుచూస్తోంది. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇప్పుడు తన జీవితం, రితిమ జీవితం ఆది చేతుల్లో ఉంది. ఆ వీడియో డిలీట్ కాకపోతే ఆది చేతుల్లో నుండి తప్పించుకోవటం అసాధ్యం. అయినా వీడేంటి ఎప్పుడు సునామీ వచ్చినట్టు దూసుకొచ్చేస్తాడు కదా, మరే రోజెందుకు రాలేదు అని అనుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ, ఆయన వాడు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, వాడు ఆ వీడియోని డిలీట్ చేయడమే నాకు ఇంపార్టెంట్ అని మనసులో అనుకుని ఏదో ప్లాన్ చేస్తూ ఉంది. ఆద్య మనసుని ఆది గెలుస్తాడా? రితిమ వంశీ సహాయంతో నిజం తెలుసుకుంటుందా? ఆది మర్దలు ఎవరై ఉంటారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
అలాగే మన దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.